తనకిష్టం లేని పెళ్లిని తన కుటుంబ సభ్యులు చేసిన కారణంగానే తాను ప్రేమించిన వ్యక్తితో ప్రాణహాని భయంతో లేచిపోవాల్సి వచ్చిందని తిరుపతి జిల్లా పచ్చికపలం రామకుప్పంకు చెందిన కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నాకు 19 సంవత్సరాలు. నా తల్లిదండ్రుల పేరు టి మంజుల, టి మునీశ్వరయ్య. మా నాన్న తరపు మేనమామైన చందుని 3 సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్నాను. అది తెలిసిన మా తల్లిదండ్రులు, మేనమామలు, అత్తలు నన్ను కొట్టి బెదిరించి హింసించి వేరే ఊరికి తీసుకెళ్ళి బలవంతంగా అమ్మ తరపు మేనమామైన హేమశేఖర్తో పెళ్లి చేశారు. ఈ 1 నెలగా నన్ను ఇంట్లో నుంచి బంధించి రానియకుండా నేను చనిపోతానని చెయ్యి కోసుకొని ఏం చేసినా కూడా నన్ను వదిలిపెట్టలేదు. 9వ తేదీ 11/2025 నాకు బలవంతంగా పెళ్లి చేశారు. 1 నెల పాటు నన్ను ఇంట్లోనే బంధించారు. 9/12/2025 ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని నా అంతటా నేనే వాళ్ళు బెదిరించిన దానికి భయపడి నడుచుకుంటూ వచ్చి ప్రేమించిన అతని దగ్గరికి వచ్చేసాను. ఈ విషయం తెలుసుకొని మా ఇంట్లో వాళ్ళు నా పైన నేను మైనర్ అని, నన్ను బలవంతంగా నన్ను ప్రేమించిన అతను తీసుకెళ్ళిపోయాడని కేసు పెట్టారు. నేను కార్వేట్ నగరం వెళ్ళి సిఐ పరిధిలో నన్ను ఎవరు బలవంతంగా తీసుకెళ్ళలేదు, వీళ్ళు నన్ను టార్చర్ చేసినందుకు నా ఇష్టపూర్వకంగా వాళ్ళ దగ్గర నేను ఉండలేక వచ్చేసానని సిఐ పరిధిలో చెప్పి వచ్చాను. వచ్చే దారిలో నన్ను వాళ్ళు చంపడానికి వెనకాలే వచ్చారు. అయినా కూడా తప్పించుకొని నేను వచ్చేసాను. ఇప్పుడు నేను మైనర్ అని పేపర్లో అంతా వేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు నా ప్రియుడైన చందుకి ప్రాణహాని ఉందని వేడుకుంటున్నాను.